హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కరకరలాడే ఆలూ ఫ్రై కడాయికి అస్సలు అంటుకోకుండా ఒక స్పెషల్ మసాలాతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పప్పుచారు, పప్పు, రసం, పచ్చడిలోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ ఆలూ ఫ్రై కోసం నేను 2 పెద్ద సైజు అలాగే ఒక చిన్న సైజు బంగాళాదుంపలు పైన పొట్టు తీసి ఇలాగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మై పెద్దవిగా మై చిన్నవిగా కాకుండా ఇలాగ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగితే మనకి నీళ్ళు అనేవి ట్రాన్స్పరెంట్గా క్లీన్గా ఉంటాయి. ఇలాగా క్లీన్గా ఉన్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకొని పక్కన పెట్టండి. ఇలాగా సాల్ట్ నీళ్ళల్లో బంగాళదుంపలు ముక్కలు వేస్తే కడాయికి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలాగ చిన్న రోకలి లేకపోతే ఒక మిక్సీ జార్లో 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి 2, అలాగే బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని జస్ట్ లైట్గా స్మాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇలాగ లైట్గా స్మాష్ చేసుకుంటే మనకి స్పెషల్ మసాలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడి అయిన తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. 4-5 నిమిషాలకి ఈ ఆలూ ముక్కలు లైట్గా క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. అంటే ఈ ఆలు ఒక 80 నుంచి 90% ఉడకాలి. ఇలాగా ఆలు అనేది కొంచెం ఆల్మోస్ట్ ఉడికింది అనుకున్నప్పుడు ఈ ఆలు ముక్కలను కొంచెం పక్కకి ఇలాగ చెప్పేసి తాలింపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే పచ్చిమిర్చి 3 లేదా 4 సగానికి చిరుచుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపును దోరగా వేయించుకోండి. తాలింపు దినుసులు దోరగా వేయించుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ అలాగే పసుపు 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకోండి. 30 సెకండ్స్ తర్వాత మనం రెడీ చేసుకున్న స్పెషల్ మసాలా పేస్ట్ వేసేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంటే మనం పచ్చిమిర్చి ఇవి మొత్తం పచ్చివి వేసాం కదా, అందుకని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. రెడ్ చిల్లీ చూసుకొని వేసుకోండి, అంటే మనం పచ్చిమిర్చి, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ వేసాం కదా, చూసుకొని వేసుకోండి కారం. ఇలాగ కారం, కొత్తిమీర వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.